డిక్లరేషన్. తర్వాత మనకు హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది మనకు ఏ హెచ్టిఎంఎల్ అయినా హెచ్టిఎంఎల్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. అందులో బాడీ అండ్ హెడ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడైతే బాడీ, హెడ్ పెట్టలేదు. కానీ మనం ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్టిఎంఎల్‌లో నాట్ లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏంటంటే ఈవెన్ స్మాల్ మిస్టేక్ చేసినా మనకు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. కానీ హెచ్టిఎంఎల్ అలా కాదు. మీరు ఎన్ని తప్పులు చేసినా ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు కావాల్సిన అవుట్‌పుట్ ఎగ్జాక్ట్‌గా రాకపోవచ్చు. ఓకేనా? సో, ఇది దీని గురించి. హెచ్టిఎంఎల్ లింక్స్. ఇప్పుడు మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి ఎళ్ళాలంటే మనకు హైపర్ లింక్స్ ఇస్తాం గదా! హ్మ్. దానికోసం ఏంటంటే యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తారు. ఏ ట్యాగ్. ఓకేనా? ఇందులో మనకు హెచ్‌రెఫ్ అంటే మనం ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి అనేది రెఫరెన్స్ అనమాట. హైపర్ లింక్ రెఫరెన్స్ అనుకోండి హెచ్‌రెఫ్ అంటే. ఓకేనా? అంటే మీకు కంప్లీట్ నేమ్ చెప్తే గుర్తుంటుందని చెప్తున్నాను. హైపర్ లింక్ రెఫరెన్స్. ఇక్కడ మనకు ఎక్కడికెళ్ళాలి ఏంటనేది ఆ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. లేదంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. మీరు ప్రాజెక్ట్ సర్వర్‌లో ఉంటే రిలేటివ్ పాత్ మాత్రమే ఇస్తే సరిపోతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎగ్జాక్ట్ పాత్. సో, దానికోసం ఏంటి, ఆ ఫైల్ నేమ్ డైరెక్ట్‌గా మెన్షన్ చేయొచ్చు. తర్వాత మనకు దీనిలో కావాల్సిన కంటెంట్ మనకు ఏ నేమ్‌తో డిస్‌ప్లే అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే హెచ్‌టిఎంఎల్ లింక్స్, యాంకర్ ట్యాగ్, స్టార్ట్. ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఇది ఇచ్చాం కదా! ఈ ఎలిమెంట్ లోపల దీన్ని అట్రిబ్యూట్ అంటారు. అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ. వాల్యూ విల్ బి ఇన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ డబుల్ కోట్స్‌లో వాడాలి. ఓకేనా? మనకు స్టాండర్డ్‌గా ఒకేలాగా ఉండాలి అనుకుంటే స్క్రిప్ట్. హ్మ్. తర్వాత ఆ లింక్ లోపల టెక్స్ట్ ఏముండాలి? దిస్ ఈజ్ లింక్ అని చెప్పి ఇచ్చినారు కదా! ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకు ఇట్లాంటి హెచ్‌టిఎంఎల్ లింక్ ఒకటి క్రియేట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఈ హెచ్‌రెఫ్‌లో మనకు ఏ యూఆర్ఎల్ అయితే ఇచ్చామో ఆ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడి వరకు క్లియర్ కదా! ఇంకేమన్నా డౌట్స్ ఆర్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్, తర్వాత మనకు ఇమేజెస్‌కొచ్చేసరికి ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఈ ఐఎంజీలో ఎస్ఆర్‌సి సోర్స్ ఫైల్ నేమ్ ప్లస్ ఆల్టర్‌నేట్ టెక్స్ట్, విడ్త్, హైట్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. ఇందులో మనకు మ్యాండేటరీ వచ్చి సోర్స్. అంటే మనకు ఇమేజ్ ఒకటి డిస్‌ప్లే చేయాలంటే అది ఎక్కడుంది ఏంటని మెన్షన్ చేస్తేనే కదా మనకు డిస్‌ప్లే అవుతుంది. అదే మిస్ చేస్తే ఇమేజ్ డిస్‌ప్లే అవ్వదు అంతే. అలా కాకుండా మనకు స్పెసిఫిక్‌గా ఒకవేళ ఇమేజ్ సోర్స్ లేకపోతే ఏం డిస్‌ప్లే అవ్వాలి అనే దానికి ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అనమాట. అంటే ఇమేజ్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ థిస్ లొకేషన్, షో థిస్ టెక్స్ట్. ఓకేనా? తర్వాత ఎంత విడ్త్, ఎంత హైట్. ఇది పిక్సెల్స్‌లో ఉంటుంది. మనం పీఎక్స్ అని చెప్పి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పిక్సెల్స్‌లోనే తీసుకుంటుంది. ఓకేనా? తర్వాత మనకు ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన పేజ్‌లో స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఉండే మనకు కనిపించే ట్యాగ్స్ అన్నిటిని ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? ఇందులో నేను ఒక ఇమేజ్‌ని మెన్షన్ చేయాలి. ఇమేజ్‌ని పెట్టాలంటే ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు సంథింగ్ అండ్ ఆల్టర్‌నేట్ టెక్స్ట్. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇమేజ్ సోర్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ బ్రోకెన్ ఇమేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత దిస్ ఈజ్ గ్రీనరీ అని చెప్పని ఒక టెక్స్ట్. ఇక్కడ నేను ఆల్టర్‌నేట్ టెక్స్ట్‌లో ఏదిస్తే అదే కనిపిస్తుంది. అదే నేను ఫైల్ నేమ్ ఇచ్చాననుకోండి, దీనికోసం ఏంటంటే ఈ ఫైల్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటని నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే డైరెక్ట్‌గా ఒక ఇమేజ్‌ని గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇందులో ఉన్న ఒక మంచి లొకేషన్ ఓకే. ఇది తీసుకున్నాను. ఇంకెక్కడ సేవ్ చేయాలి? మన ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో హెచ్‌టీఎంఎల్ v2 అనే దానిలో సేవ్ చేస్తున్నాను. సేవ్. మీకు అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇక్కడ రిఫ్రెష్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇట్ విల్ అపియర్ డైరెక్ట్‌లీ. ఓకేనా? మనకు ఈ నేమ్ మన సోర్స్‌లో ఇవ్వాలి.
సో ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఫైల్ పైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పాత్, కాపీ రిలేటివ్ పాత్ ఇట్లా రెండు ఉంటాయి. కాపీ పాత్ అంటే మనకు కంప్లీట్ పాత్, మనం ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ అయిందో ఎగ్జాక్ట్ ఆ హార్డ్ డిస్క్ లొకేషన్ని మనం ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ కాపీ రిలేటివ్ పాత్. మనకు మాక్సిమం వెబ్సైట్స్ రిలేటివ్ పాత్లో ఉండడం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ లోకల్లో నేను ఒక ఫోల్డర్లో పెట్టి నేను వర్క్ చేస్తాను. తర్వాత సేమ్ నేను సర్వర్లోకి అప్లోడ్ చేస్తే సేమ్ లొకేషన్లో ఉండకపోవచ్చు కదా ఆ ఫోల్డర్ అనేది. సో దానివల్ల ఏంటి మనకు ఈ ఫైల్ లొకేషన్స్ మిస్ మ్యాచ్ అవుతుంటాయి. దానికోసం ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ క్రియేట్ ఏ ఫోల్డర్ అండ్ కీప్ ఆల్ యువర్ ఇమేజెస్ ఫైల్స్ ఇన్ దట్ అండ్ కీప్ దట్ ఫోల్డర్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో ఇందులో మనకు ఫోల్డర్ ఏం క్రియేట్ చేయలేదు ఇమేజెస్ కోసం, డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. కాకపోతే కాపీ రిలేటివ్ పాత్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లవర్ గార్డెన్, బ్లూ స్కై, జపాన్ చూసారా ఇమేజ్ వచ్చేసింది. ఇందులో మనకు ఇంత పెద్ద ఇమేజ్ కాకుండా మనకు సైజ్ తగ్గించుకోవాలి అనుకుంటే విడ్త్ ఈక్వల్ టు 300. ఓకేనా. ఇందులో మనం ఈ ఈ మొత్తాన్ని స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఇవన్నీ కలిపి ఒక ఎలిమెంట్ అంటారు. ఇందులో మనకు ఆ ఎలిమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ వాటిని అట్రిబ్యూట్స్ అంటారు అనమాట. ఈ అట్రిబ్యూట్స్ సింటాక్స్ వచ్చేసరికి అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ. తర్వాత మనకు ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అంటే మనకు ఓపెనింగ్ బ్రేస్ లో అందులో మనకు ట్యాగ్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఆ అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి డైరెక్ట్ గా మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇంత పెద్ద పెద్ద ఇమేజెస్ కాకుండా వాటి ఫైల్ నేమ్స్ మార్చుకుంటే బెటర్. ఫ్లవర్ గార్డెన్ అని పెడతాం, ఫ్లవర్ గార్డెన్ బ్లూస్కై. అగైన్ మనం ఇది సేవ్ చేసామంటే మళ్ళీ బ్రోకెన్ ఇమేజ్ వస్తుంది. మనకి ఎగ్జాక్ట్ పాత్ ఇమేజ్ వచ్చేసింది. ఇది మీకు ఇమేజెస్ సంబంధించి. ఇందులో మనకు ఎలిమెంట్స్ అంటే తెలిసింది కదా, ట్యాగ్ నేమ్, కంటెంట్,